బిగ్ బాస్ షో ఆగిపోయింది. బిగ్ బాస్ షో రియాలిటీ షో చరిత్రలోనే ఎప్పుడూ జరిగినటువంటి విధంగా లైవ్ టెలికాస్ట్ అవుతున్న సందర్భంలోనే పోలీసులు బిగ్ బాస్ హౌస్కు చేరుకొని ఆ యొక్క గేట్లను బద్దలు కొట్టి అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ పోలీసులకు అడ్డుపడితే ఆ యొక్క గేట్లను బద్దలు కొట్టి మరి బిగ్ బాస్ హౌస్ని క్లోజ్ చేసినటువంటి ఘటన సంచలనంగా మారింది. బిగ్ బాస్ హౌస్కి తాళం వేసి పూర్తిగా సీజ్ చేసేశారు. ఇది మన దగ్గరే జరిగింది. మన భారతదేశంలో రియాలిటీ షో అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు బిగ్ బాస్ అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది. భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా బిగ్ బాస్ ఫీవర్ అనేది జనాలను ఊపేస్తుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం షో మాత్రమే కాదు, కొన్ని చోట్ల కోట్ల మందికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి ఒక డోస్. అలాంటి బిగ్ బాస్ షోలో ఇప్పుడు ఒకటి అంశం వార్తలో నిలిచింది. అదే బిగ్ బాస్ కన్నడ. కర్ణాటకలో అంగరంగ వైభవంగా మొదలైనటువంటి బిగ్ బాస్ సీజన్కు ఇప్పుడు ఊహించినటువంటి బిగ్ షాక్ తగిలింది. కాలుష్య నియంత్రణ నిబంధనలు ఉల్లంఘించారనేటువంటి ఆరోపణలతో ఏకంగా బిగ్ బాస్ హౌస్కు తాళాలు వేసేశారు అధికారులు. దీంతో అందులో ఉన్న కంటెస్టులందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. ఇటీవల ఈ షో నిర్వహిస్తున్నటువంటి స్టూడియోలో కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించారనేటువంటి ఆరోపణలు వచ్చాయి. దీనిపైన కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి స్పందించింది. బిగ్ బాస్ స్టూడియోను తక్షణమే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. పోలీసుల సహకారంతో షో జరుగుతున్నటువంటి హౌస్కు తాళాలు వేశారు. నిజానికి ఈ కార్యక్రమం బెంగళూరు సమీపంలో ఉన్న బిడదిలోని ప్రముఖ అమ్యూజ్మెంట్ పార్క్లో జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి జాలీవుడ్ స్టూడియో ప్రాంగణంలో బిగ్ బాస్ కన్నడ షో షూటింగ్ నడుస్తుంది. అయితే ఈ స్టూడియో నుంచి నిత్యం 2.5 లక్షల లీటర్ల శుద్ధి చేయని నీరు బయటకు వస్తుందని కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదులు వచ్చాయి. నిబంధనల ప్రకారం ఉపయోగించిన నీటిని ట్రీట్మెంట్ చేసి తిరిగి వాడుకోవాలి. కానీ షో నిర్వాహకులు ఆ నిబంధనలు పాటించలేదని తెలుస్తుంది. నీటి వ్యర్థాలే కాకుండా హౌస్లో ఉపయోగించినటువంటి ప్లాస్టిక్ గ్లాసులు ఇంకా చాలా వ్యర్థాలను కూడా సరైన పద్ధతిలో శుద్ధి చేయకుండా రహదారి పక్కన పారబోస్తున్నట్లుగా కూడా పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగానే కాలుష్య నియంత్రణ మండలి మొదట వారికి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే షో నిర్వాహకులు ఆ నోటీసులను ఏమాత్రం పట్టించుకోలేదు. పూర్తిగా దానికి రెస్పాండ్ కూడా కాలేదు. కనీసం వాటికి సమాధానం కూడా ఇవ్వలేదు. దీంతో మండలి అధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే హౌస్ను మూసివేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ ఇతర అధికారులతో కలిసి బిగ్ బాస్ హౌస్కు చేరుకున్నారు. బయట నుంచి హౌస్కు తాళం వేశారు. అంతేకాదు వెంటనే విద్యుత్ సరఫరాను కూడా అక్కడ నిలిపివేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అధికారులు హౌస్ను మూసివేయాలని ఆదేశాలు ఇవ్వడంతో నిర్వాహకులు అత్యవసర సమావేశం నిర్వహించారు. షో మధ్యలో వెంటనే నిలిచిపోకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నారు. అధికారులు హౌస్లోకి ప్రవేశించే ముందే జాలీవుడ్ స్టూడియోస్ వారు విద్యుత్ సరఫరాను నిలిపివేసి పోటీదారులను సిబ్బందిని బయటకు పంపించినట్లుగా కూడా తెలుస్తుంది. వారిని ఒక ప్రైవేట్ రిసార్ట్కి కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం స్టూడియో వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్లోని అందరూ పోటీదారులు అలాగే సిబ్బందిని హుటాహుటిన సమీపంలో ఉన్నటువంటి ఒక థియేటర్కు తరలించి ఆ తర్వాత ఒక రిసార్ట్కు తరలించినట్టుగా తెలుస్తుంది. 2 వారాల నుంచి ఎంతో ఉత్సాహంగా విజయవంతంగా ప్రదర్శితమవుతున్నటువంటి బిగ్ బాస్ హౌస్ సీజన్ 12 అక్కడ ప్రస్తుతం మన దగ్గర 9 నడుస్తుంది సీజన్, అక్కడ 12 నడుస్తుంది. ఇది నిబంధనల ఉల్లంఘన కారణంగా మధ్యలో నిలిచిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే షో నిర్వాహకులు ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తారు అనే దానిపైన ఇప్పుడు షో యొక్క భవితవ్యం ఆధారపడి ఉంది. కాలుష్య నియంత్రణ మండలి విధించినటువంటి నిబంధనలను పాటించి వారికి నచ్చజెప్పగలిగితే పోటీదారులను తిరిగి బిగ్ బాస్ ఇంటికి పంపిస్తారు. లేదంటే షో యథావిధంగా వేరే దగ్గర ఏమన్నా కొనసాగించేటువంటి అవకాశాలను చూస్తారు. లేదంటే కన్నడ ప్రేక్షకులకు ఈ సీజన్ను మధ్యలోనే ముగిసిపోయేటట్టు కూడా అవుతుంది. బిగ్ బాస్ షో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలా అధికారికంగా మూతపడలేదు. షో మధ్యలోనే ఇలాంటి అవాంతరం ఎప్పుడు కూడా జరగలేదు. అందుకనే ఇది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. మరి ఈ సమస్యకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందో, ఏ విధంగా పరిష్కారాన్ని కనుగొంటారో నిర్వాహకులు చూడాలి.